అవర్ ఛానల్. ఈరోజు పెడనలో ఉన్న చెట్టు కింద ఫ్యాంకీ షాప్ ఉంటుందండి పెడనలో. అది షాపు చాలా పెద్ద ఫేమస్ అండి. మేము ఈరోజు ఆ షాప్‌కొచ్చి కొన్ని గాజులు, కొన్ని ఐటెమ్స్ ఏమన్నా ఫ్యాన్సీ ఐటెమ్స్ ఏమన్నా తీసుకుందామని ఈరోజు ఆ షాప్‌కొచ్చామనమాట. అదిగో చూసారు కదండీ! బ్యాంగిల్స్ ఫ్యాంకీ షాప్ అండి ఇది. ఇది దీంట్లో అండి స్టిక్కర్స్ ప్యాకెట్సు మరియు అన్ని చిన్న పిల్లలు పెట్టుకునేవి, పెద్దవాళ్ళు పెట్టుకునేవి అన్ని అన్ని రకాల స్టిక్కర్స్ ప్యాకెట్ దొరుకుతాయండి మనకి. ఏవైనా తీసుకోవచ్చు. రేటు కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. ఈ స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. మాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇవిగోండి ఇవి మెహందీ ప్యాకెట్స్ అంటే డిజైన్స్ అంటండి. మెహందీ డిజైన్స్ చిన్న పిల్లలు పెట్టుకునే స్టోన్స్ అండి. మా మేనగోళ్ళు అయి తీసుకున్నారు. చాలా బాగున్నాయి అత్తయ్య అన్నారు. ఇవి కోన్స్ కూడా ఉన్నవి. ఇవేమో ప్లాస్టిక్ బ్యాటు, బాల్స్ అవి కూడా ఉన్నాయండి. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయండి. ఇది ఫ్యాంకీ షాప్ అంటే మొత్తం ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకోటి చూడండి మగ్గులు ఉన్నవి ఇక్కడ. చిన్న చిన్న అది జగ్గులు కూడా ఉన్నాయి. వాటర్ వేసుకుంటారు ప్లాస్టిక్ జగ్గులు అవి కూడా ఉన్నవి. మరియు మనకి ఇంట్లో ఉపయోగపడే అన్ని వస్తువులు ఉన్నవి. ఇవి కూడా చూడండి గాజులండి, మట్టి గాజులు రెడ్డు, వైటు, గ్రీను అండ్ పింకు, మెరూను. అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్స్. అసలు ఒక్కదానికంటే ఒక్కదాని మించి ఉన్నాయండి కలర్స్. ఇవన్నీ చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం అయిందండి. నేను వెళ్ళి చానాళ్ళు అయింది కానీ ఈ ఫ్యాంకీ షాప్ ఇంత ఫేమస్ అయిందని నాకైతే తెలియదు కానండి. అసలు ప్రతి కలర్ ఉందండి. ప్రతి ఒక్క సైజుకి ప్రతి అన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి, మీరే చూడండి. నేను చెప్పడం కాదు, మీరు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ పెళ్ళికూతురు గాజులు, రెడ్ గాజులు ఎంత బాగున్నాయో. ఇవన్నీ పెళ్ళికూతురికి వేసుకునే సెట్స్ అనమాట. పెళ్ళికూతురులే కాకుండా మామూలు యూత్ ఉంటారు కదండి చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా మా వదిన, మా మరదలు, మా మేనకోడలు హడావుడి ఎంత బాగా షాపింగ్ చేస్తున్నారోనండి. నేను వీడియోలో ఉన్నాను, వాళ్ళైతే షాపింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇదేనండి చెట్టు కింద షాప్ అంటే ఇదే. ఇదిగోండి మేము జోళ్ళు, ఇవి రోల్ గోల్డ్ కూడా ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గా. ఇవి కూడా జోళ్ళు అవి బాగున్నాయండి. జోళ్ళు, గాజులు అన్నీ బాగున్నాయి. ఈవిడేనండి ఉమ్మగారు. ఉమ్మగారు అంటే పెద్ద ఫేమస్ అండి. చెట్టు కింద ఫ్యాంకీ షాప్ ఉమ్మగారు అంటే పెద్ద ఫేమస్. చాలా బాగా అమ్ముతారండి ఈవిడ. చాలా మంచిగా మాట్లాడతారు. వచ్చిన కస్టమర్స్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఉన్న ఐటమ్స్ని కూడా చాలా బాగా మనకి చూపిస్తారనమాట. మాకు వద్దమ్మా అన్నా కూడా కాదండి చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా, ఎలా ఉన్నాయో చూడండి అని చెప్తారనమాట. ఏమ్మా నువ్వు రావట్లేదు ఈ మధ్య అని అడుగుతున్నారు నన్ను. లేదండి మేము భీమవరంలో ఉంటాం కదా, మాకు రావడం కుదరట్లేదు, ఇప్పుడు మ్యారేజ్ ఉందని వచ్చానండి అని చెప్తున్నాను ఆవిడతోటి. ఇవ్వండి ఇక్కడ ఈ షాప్లో బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇంకా మనకి ఉపయోగపడే ఇదిగోండి ఇది బౌల్స్, డబ్బాలు ఏమన్నా వేసుకోవటానికి. ఏమో సెట్లండి. పిల్లలు లెహెంగాస్ వేసుకుంటారు కదా, లెహెంగాసును గాగ్రాలు వేసుకుంటారు కదా, వాటి మీదకి ఈ సెట్లు కూడా చాలా బాగుంటాయండి. సెట్కి ఒక బాక్స్కి వచ్చి 6 ఐటమ్స్ ఉన్నాయి, 6 సెట్లు. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా చిన్నపిల్లల గాజులు, చిన్నపిల్లల దిష్టికి తగలకుండా బ్లాక్ గాజులు అండి. వీటిలో కూడా 2, 3 రకాలు ఉన్నాయి. అవన్నమాట అవి. ఇవి కూడా పూల సజ్జలండి. పూల సజ్జలు చూడండి స్టీల్వి ఎంత బాగున్నాయో. ఇవి కూడా అమ్ముతున్నారండి వీళ్ళు. ఇవి కూడా మనకు ఇంటికి ఉపయోగపడే ప్లాస్టిక్ సామాన్లు అండ్ చిన్నపిల్లల ప్లాస్టిక్ గాజులు, ఇదిగో ప్లాస్టిక్ బుట్టలు అండి, కూరగాయలు అవి వేసుకోవటానికి ప్లాస్టిక్ బుట్టలు. మరియు ప్లాస్టిక్ గాజులు. ఇవి కూడా చూసారండి అరిసెలు ఒత్తుతారు కదండి, అరిసెలు వేసుకుంటారు ఆ చెక్కలు. ఇవి స్టీల్ గెరిటెలు, స్పూనులు. చాలా బాగున్నాయండి అట్ల కాడలు. ఇవన్నీ కూడా అన్ని రకాలు అమ్ముతున్నారండి వీళ్ళు ఉమ్మగారు. ఇదివరకు గాజులే ఉండేవి, ఇప్పుడు అన్ని ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంట్లో వాడుకునే వస్తువులు, లైటర్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇదిగో టీ టీ వడపోసుకునే డొక్కులు. ఇవి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు చూడండి కారులు.
ఎంత బాగున్నాయో చూడండి. చిన్నపిల్లలకి ఎప్పుడైనా చిన్నపిల్లలకు కూడా కార్లు బొమ్మలు ఇవ్వండి, గుర్రపు బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఇవి కూడా ఉన్నాయండి. మీరందరూ కూడా ఇక్కడికి ఎప్పుడు పెడనలో ఉన్నవారందరూ కూడా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ సేల్ కొనుక్కుంటారండి. పెడనే కాకుండా పెడన చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదండి, నడుపూరు, హుసేన్పాలెం, వనంతపాలెం, ఇంకా చాలా ఊర్లు అయితే ఉంటాయండి. అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కుని వెళ్తారండి. రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అన్నీ అసలు మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఏంటి ఇంత తక్కువ రేటా అని అనుకున్నామండి మేమైతేను. చాలా బాగున్నాయండి. అసలు ఇక్కడ ఉమ్మగారి ఫ్యాన్సీ షాప్ ఎంత బాగుంటుందని నేను అనుకోలేదండి. ఊరికే షాపింగ్ ఊరికైనా వెళ్ళాను. అక్కడ అవన్నీ చూసేటప్పటికి నాకు కూడా వీడియో చేయాలనిపించింది. వాళ్ళ హస్బెండ్ని అడిగితే తీసుకోండి అమ్మా ఏమైంది వీడియో అన్నారు. సరే వీడియో తీశాను. ఇక ఇంటికి వచ్చాక ఏమేమి కొన్నావా ఏంటా అని మేము ఓపెన్ చేసాము. నా దగ్గర అయితే ఒక కవరే ఉందండి. ఇంకొక కవరేమో మా వదిన దగ్గర ఉన్నది. మా వదినేమో లోపల ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు. నేను ఒక కవర్ ఇచ్చుకుని లోపలికి వచ్చేసాను. ఆ కవర్లో ఉన్నవి ఇదిగోండి, క్లిప్పులు, ప్లక్కర్స్, స్టిక్కర్స్ ప్యాకెట్స్, ఇంకానేమో గాజులు కొన్నే ఉన్నాయండి. ఇంకా గాజులు ఇచ్చుకున్నాం, సెట్ గాజులు. అవేమో మా వదిన దగ్గర ఉన్నవి. ఇవి అసలు 5 రూపీస్ ఏంటండి ప్లక్కర్ వచ్చి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఇవి 10 రూపీస్ అండి మా భీమవరంలో. స్టిక్కర్స్ ప్యాకెట్ వచ్చి 30 రూపీస్ అండి. 10 రూపీస్ అంట స్టిక్కర్స్ ప్యాకెట్ వచ్చి. అసలు నాకు భలే ఇంకా తీసుకోవాలనిపించింది. తీసుకున్నాను. వేరే కవర్లో ఉన్నాయి, అది మా వదిన దగ్గర ఉన్నాయి. ఆవిడ మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అవి తీస్తాను వీడియో. ఇయో మా మేనకోడలు తీసుకుందండి. గ్రీన్ మెటల్ గాజులండి, స్టోన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది జత వచ్చి 50 రూపీస్ అంటండి. ఇదిగోండి మా చిన్న మేనకోడలు ఇద్దరు చెప్పులు తీసుకున్నారు. ఎంత బాగున్నాయో చూడండి. 150 అంటే అండి జత వచ్చి. చిరకో జత తీసుకున్నారు. ఆ పిల్లలు వచ్చిన కాడ నుంచి అవి వేసుకుని గంతులు వేస్తానే ఉన్నారు. తీయమంటే వాళ్ళమ్మ తీయట్లేదు. ఎంత బాగున్నాయో చదండి. అసలు 150 అంటే చాలా రైట్ కదండి. ఏమో ఇగోండి ఈ ఒక సెట్ తీసుకున్నాను. ఈ పిఠాపురం గాజులు అంటండి, ఎంత బాగున్నాయో చూడండి. గ్రీన్ కలర్కి గోల్డ్ డిజైన్ ఇచ్చారు, చాలా బాగున్నాయండి. పిఠాపురం గాజులు అనేటప్పుడు నాకు భలే నవ్వు వచ్చిందండి. ఎంత బాగున్నాయో కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఈ ఫ్యాన్సీ ఐటెం ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి మాకు. థ్యాంక్ యూ, బాయ్.